మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమే ఇది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి ఆ కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం కుటుంబ బంధాలను నిలిపి వసుదైక కుటుంబానికి కృషి చేస్తున్న బతుకు జట్కా బండిలో రెప్పపాటులో పొంచి ఉన్న ఆపదల గురించి సమాజానికి కనువిప్పు కలిగించడానికి మేము చేస్తున్న ప్రయత్నమే ఈ మేము సైతం. ఇది కథ కాదు జీవితం మన ఇంటి ఆడపిల్లని బయటికి పంపే ముందు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఒక అమ్మైనా నాన్నైనా అన్నైనా తమ్ముడైనా చివరికి భర్త అయినా ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ ఒక ఆడపిల్లని బయటికి పంపిస్తారు. అన్ని సలహాలు విని బయటకు వచ్చిన ఆడపిల్ల ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. కంటికి కనిపించే ఆపదల నుండి చాలా అలర్ట్ గా ఉంటుంది కూడా. కానీ కంటికి కనిపించని ఆలోచనకు కూడా అందని ఆ ఆపద నుండి ఏ ఆడపిల్ల అయినా ఎలా జాగ్రత్త పడగలదు? ఆ ఆపద ఏమిటో, ఆ ఆపదలో చిక్కుకుంటే జరిగే వైపరీత్యాలు ఏమిటో తెలుసా? ఆడపిల్ల ఇల్లు దాటితే చాలు కాచు కూర్చునే కళ్ళు ఎన్నో. వీటితో పాటు ఆడపిల్లల మర్యాదకి మానానికి మాయని మచ్చను తెచ్చే సీత కన్ను, రాక్షస కన్ను, మదపుంగవ కీచక కన్ను. అదే హిడెన్ కెమెరా ఆర్ స్పై కెమెరా. ఈ స్పై కెమెరాలు మామూలు అమ్మాయిల దగ్గర నుండి సినిమా హీరోయిన్ల వరకు, సెంట్రల్ మినిస్టర్ల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. బెంగుళూరుకు చెందిన ఒక జంట హనీమూన్ వీడియో ఒకటి నెట్లో రిలీజ్ అయింది. ఆ అవమాన భారంతో ఆ అమ్మాయి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. గోవాలోని ఫ్రైల్ రూమ్లో, నోయిడాలోని గర్ల్స్ హాస్టల్లో, ముంబై అంధేరిలోని హోటల్లో, మన హైదరాబాద్ హోటల్లోని వాష్రూమ్స్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మగువల మర్యాదలను మంటగలిపే దుశ్చర్యలు ఈ స్పై కెమెరాల రూపంలో దశాబ్ద కాలంగా సాగుతూనే ఉన్నాయి. హిడెన్ కెమెరాస్ గురించి మనకు తెలియని విషయాలను మనకి చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ ని పిలుద్దాం. మీ పేరేంటి సార్? శ్రీధర్ అండి. ఓకే, మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు? ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ హిడెన్ కెమెరాస్ అనేవి ఇట్స్ బికమ్ చాలా పెద్ద థ్రెట్ అయిపోయింది. అవునండి. దీని గురించి మీరు చెప్తే బాగుంటుంది. అసలు ఆ కెమెరాస్ ఏ ఫార్మ్స్ లో ఉంటున్నాయి, ఎలా పెడతారు, ఎక్కడ పెడుతున్నారు? డెఫినెట్ గా అండి, ఇక్కడ మనకి హిడెన్ క్యామ్స్ వచ్చేటప్పటికి రకరకాల ఫార్మాట్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో అంటే ఇది అంటే ఇంతకు ముందు వచ్చేటప్పటికి ఏదో కెమెరా అంటే గనక ఇలా విజిబుల్ గా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫార్మ్ ఉండేది. ఈ రోజు బటన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అంటే మనం బటన్స్ అంటే షర్ట్ బటన్స్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఇది చూడాలంటే కీ చైన్ చూస్తాను ఎవరైనా కానీ దీన్ని కీ చైన్ అని చెప్పేసి అనుకుంటారు. సో దీంట్లో కెమెరా ఉంది. ఎక్కడ ఉంటుంది అందులో? ఇక్కడ సింపుల్ గా వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ మనకి కెమెరా ఉంటుంది. అది అలా బ్లాక్ గా అందులోనే ఉంది, అసలు ఏం తెలియదు. సో అసలు మనకి దీంట్లో కెమెరా ఉన్న విషయం కూడా ఏ మాత్రం డౌట్ రాదు. ఇది ఎక్కడైనా కానీ మనం తగిలించి ఉన్నామంటే కనుక అక్కడ జరిగేది మొత్తం ఎవ్రీథింగ్ రికార్డ్ అయిపోతూ ఉంటుంది.
సో అలాగే ఇది మనకి గుండి అంటే షర్ట్ గుండి లాంటిది. జస్ట్ ఇలా మనం తగిలించుకున్నాం అంటే కనుక క్లిప్ లాగా ఆటోమేటిక్ గా దీంట్లో ఉండే కెమెరా వచ్చేటప్పటికే ముందు జరుగుతున్న మొత్తాన్ని రికార్డ్ చేసేస్తుంది. ఇది ఎంత మెమరీ ఉంటుందండి? ఇది ఎంతసేపు? 4 GB వరకు స్టోరేజ్ ఉంటుందండి. కంప్లీట్ గా 3 hours వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే 3 hours పాటు ఎలాంటి ఛార్జింగ్ అవసరం లేకుండా నా స్టాప్ కి ఇది కంటిన్యూస్ గా రికార్డ్ చేయగలదు. అదే ఒకవేళ చార్జ్ అయిపోతే ఈ చార్జ్ పెట్టుకోవడం బ్యాటరీస్, అది దే విల్ హావ్ బ్యాటరీస్ సపరేట్ గా ఛార్జ్ పెట్టుకోవచ్చు. కొన్ని మోడల్స్ వచ్చేటప్పటికి చిన్న బ్యాటరీ కూడా అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఈజీలీ అవైలబుల్ అంటారు ఎవ్రీవేర్, ఎక్కడైనా అవైలబుల్ అవుతుంది. అంటే చాలా మంది కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఇంటర్నెట్ లో చైనా వెబ్సైట్స్ లో మనకి చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ అవుతా ఉంటే తెప్పించుకుని ఎట్లా పడితే అట్లా వాడేసేస్తున్నారు. మామూలుగా ఆర్డర్ చేసేసుకొని ఇంటికి డోర్ డెలివరీ. అవునా, ఇది వాచ్. జనరల్ గా దీంట్లో కెమెరా ఉందన్న విషయం ఎవరు ఐడెంటిఫై చేయలేదు. జనరల్ గా ఇది మనం చేతికి పెట్టేసుకొని చూస్తానికి ఏదో మంచి కాస్ట్లీ వాచ్ అన్న ఫీలింగ్ అనేది ఉంటూ ఉంది. అక్కడ ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది, అదేంటి? రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనకి లైటింగ్ రిఫ్లెక్షన్ ఆటోమేటిక్ వస్తూ ఉంది. సో అక్కడ కెమెరా ఎందులో ఉంటుందో? కెమెరా వచ్చేటప్పుడు ఇక్కడ సైడ్ మనకి అసలుకి యాక్చువల్ గా వీటిని ఏంటంటే వీటిల్లో టెక్నాలజీ ఫినిషింగ్ ఎక్కడ మనకు డౌట్ రాకుండా ఉంటుంది. సో మనం ఎంత పట్టి చూసినా కూడా మనకు తెలియదు. అలాగే స్విచ్చెస్, జనరల్ గా ఈ స్విచ్చెస్ వచ్చేటప్పటికే మనం ఎక్కడన్నా ఇంట్లో అమర్చి ఉన్నామంటే కనుక ఇప్పుడు చాలా మంది బిల్డింగ్స్ కట్టుకునేటప్పుడు బయట ఎలక్ట్రీషియన్స్ కి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇదేదన్నా గానీ ఆటోమేటిక్ గా అక్కడ అమర్చి ఉన్నారంటే కనుక ఆటోమేటిక్ గా దీంట్లో ఉండే కెమెరా వచ్చేటప్పటికి కంప్లీట్ గా రికార్డ్ చేసేసి ఇక్కడ మనకి కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా కంప్లీట్ గా రికార్డ్ చేసేసి అది ఆ ఫుటేజ్ ని వాళ్ళకి చేరవేస్తూ ఉంటుంది. ఇది 1 more వచ్చేటప్పుడే హుక్. జనరల్ గా ఎక్కడైనా కానీ ఇది మనం బట్టలు హ్యాంగ్ చేసుకుని. అవునండి. సో ఇవి ట్రయల్ రూమ్స్ లో ఇది పెట్టేస్తే గనక మనకి ఏం తెలియదు, ఏమి తెలియదు. అంతేగా ఆబ్వియస్ గా అక్కడ వెళ్ళేసి బట్టలు మార్చుకునేటప్పుడు అవునండి లోపల వెళ్తే మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇందులో రికార్డింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? దీంట్లో 4 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అంటే SD కార్డు వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా అనేది ఉంటుంది. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి USB పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి పోర్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయల్ రూమ్స్ లో పెట్టేస్తున్నారు కదండి, ఒకవేళ ఆ షాప్స్ వాళ్ళకే తెలియకుండా వీళ్ళు పెట్టారు అని అనుకుందా ఫర్ ఇన్స్టెన్స్ ఎవరన్నా, అలా పెడితే వాళ్ళకి దీనికి ఇక్కడ నుంచి ఫుటేజ్ తీసుకోవడానికి వేరే ఆప్షన్ ఉండదు కదా, వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందే. అంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు. కొన్ని వచ్చి లైవ్ స్ట్రీమింగ్ ఉంటాయి. అదే డైరెక్ట్ గా సిస్టమ్ కనెక్ట్ చేసి కూడా కొన్ని డివైసెస్ ఉంటా ఉంటాయి. సో వాటి ద్వారా అయితే కనుక ఒక సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా మానిటర్ చేయొచ్చు. సో వాటికి ఏంటంటే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఇక్కడ కనెక్టివిటీ ఉంది కదా, సో పోర్ట్ దీని నుంచి తెలియకుండానే వాల్ లోనో లేకపోతే కనుక వైరింగ్ అనేది ఉంటుంది. ఆ వైరింగ్ ద్వారా వాళ్ళు సిస్టమ్ నుంచి మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ట్రయల్ రూమ్స్ లో ఇలాంటిదే పెడుతున్నారు. అవునండి, ఎలాంటి డౌట్ రాదు. ఇది జనరల్ గా నేను షాక్. ఇప్పుడు నేను ఇంతవరకు అట్లాగే ఎప్పుడు చూసింది లేదు. వన్ మోర్ థింగ్, ఇది నేమ్ బోర్డు. జనరల్ గా ఇది నేమ్ బోర్డు ఎవరైనా గానీ ఏదో నేమ్ బోర్డు అని చెప్పేసి అనుకుంటారు, అక్కడ ఏదో రికార్డ్ అవుతుంది అన్న విషయం కూడా తెలియదు. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ ఒక ఈ రౌండ్ బ్లాక్ లో వచ్చేటప్పటికి తెలియకుండా ఒక చిన్న హోల్ ఉంటాయి బోర్డర్ లైన్ లో. అవునండి. సో దీని నుంచి కూడా కంప్లీట్ గా డేటా అనేది రికార్డ్ అయిపోతూ క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఇక జస్ట్ ఇంకా మనం చూస్తే కనుక డైరీలో వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మన కెమెరా అనేది ఒక కెమెరా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మనకి హోల్ అనేది ఒక హోల్ ఉంది. సో ఆ హోల్ వచ్చేటప్పటికి కెమెరా, సో అది కంప్లీట్ ఫుటేజ్ మొత్తాన్ని రికార్డ్ చేసేసి స్టోర్ చేసేస్తూ ఉంటుంది. అంటే అన్ని రకాల డివైజెస్ లో, అంటే ఈ రోజు మనం ఒక చోటకే వెళ్ళామంటే గనక అక్కడ ప్రిమిసెస్ లో వస్తున్నా కూడా ఎందులో అన్నా ఉండొచ్చు. ఫ్లవర్ వాజ్ లో ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉండే ఇంటీరియర్ డెకరేషన్ లో ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే మనకి చాలా మంది హౌసెస్ లోను లేకపోతే హోటల్స్ లోను బయట అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటారు. సో ఎంప్లాయీస్ పెట్టొచ్చు, లేకపోతే స్టాఫ్ ఇంటెన్షనల్ గా పెట్టొచ్చు. అంటే ఎవరైనా కానీ పెట్టడానికి స్కోప్ ఉంది. అంతే కదా, మామూలుగా అలా కాకపోయినా ఒక స్ట్రేంజర్ లాగా కూడా వెళ్ళి మామూలుగా గెస్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మనమేమి అసలు డౌట్ పడడానికి ఛాన్సే లేదు కదా, అట్లా ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా మనకు తెలియకుండా ఉంది. సరే, మరి ఇంత రిస్క్ ఉంది కదా సార్ ఇవి, దెన్ హౌ ఈజ్ ఇట్ అట్లా అంత ఈజీగా ఎలాగ అవైలబిలిటీ వచ్చేస్తుంది మార్కెట్స్ లో అనేది ఒక పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. తర్వాత అసలు ఇలాంటివి ఉన్నాయి అని డిటెక్ట్ చేయడానికి ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి చైనా మార్కెట్ లో బేసికల్ గా వచ్చేటప్పటికి ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా చీప్ ప్రైసెస్ కి ఇంటర్నెట్ లో పెడుతూ ఉంటుంది. మరి అది ఎవరు రెస్ట్రిక్ట్ చేయరా? రెస్ట్రిక్ట్ చేయదు, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఎవరికైనా కానీ ఇలా పర్సనల్ లెవెల్లో టెట్ ఉంది అన్న విషయం ఎవరు పట్టించుకోరు. అంటే ఎవరో ఏదో వస్తువుని కొనుక్కొని వచ్చుకుంటున్నారు, అది తెలియకుండానే ఇండియా వచ్చేసేస్తుంది, వాళ్ళు ఎక్కడో బిగిన్ చేసేస్తారు, క్యాప్చర్ అయిపోతుంది. సో దీని గురించి చాలా మంది సఫర్ అవుతున్నారు అన్న విషయం కూడా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇంపోర్ట్ అనేది అవుతా ఉంది. అది పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది కదా. చాలా ఉంది. అంటే మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకునేవి. ఇది ఒక గన్ లైసెన్స్ అన్నది ఎంత సీరియస్ అంతకంటే ఐ మస్ట్ సే దిస్ ఇస్ సీరియస్. అవునండి.
కదండి. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇట్లాగే కెమెరాలు అక్కడ పెట్టేసి ఏది పెడితే అది చూసేస్తారు, ఏది పెడితే అది తెలుసుకుంటారంటే ఇంకా ఏం చేయగలం చెప్పండి. అండ్ ఇప్పుడు దీన్ని డిటెక్ట్ చేయాలంటే ఉన్న అవైలబుల్ ఎక్విప్మెంట్స్ ఏంటండి? ఈ కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయా లేదా అని తెలుసుకునే అవకాశం ఏమన్నా ఉందా? దానికి సంబంధించి ఏమైనా టెక్నికల్ గా ఉంటాయి కదా, దాని గురించి మీరు చెప్తే. కొన్ని విడిగా అయితే డివైజెస్ ఉంటాయండి, సో హార్డ్వేర్ డివైజెస్. లేకపోతే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్, ఐఫోన్ కి అయితే ఒక అప్లికేషన్ ఉంది. ఓకే. సో ఐఫోన్స్ వాడే వాళ్ళకైతే కనుక డిటెక్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో జస్ట్ 300 రూపీస్ ప్రైస్ ఉంటుంది. దీన్ని మనం పర్చేజ్ చేసేసి సింపుల్ గా ఇక్కడ చెచ్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక ఆటోమేటిక్ గా ఆ లొకేషన్ లో ఎక్కడన్నా మనం స్కాన్ చేస్తుంటే ఆ లొకేషన్ లో స్పై కెమెరా ఉంటే కనుక మనకి గన్ లో క్రాస్ హెయిర్ ఉంటుంది కదా రెడ్ కలర్ లో, ఆ విధంగా క్రాస్ హెయిర్ కనపడుతుంది. సో ఎనీ ఐఫోన్ కి ఆ ఫెసిలిటీ ఉంది. ఎనీ ఐఫోన్ కి అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. ఎలాంటి కెమెరా ఉన్నా ఇట్లా ఐడెంటిఫై స్పై కెమెరాస్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది, సీసీ కెమెరాస్ కాకుండా ఓన్లీ స్పై కెమెరాస్ మాత్రమే. అంటే మనకి ప్రెజెంట్ వస్తున్న రిస్క్ లో వచ్చేటప్పటికి ఓన్లీ స్పై కెమెరాసే కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎప్పటికప్పుడు మనకి ఫ్లాష్ లైట్ ద్వారా స్కాన్ చేసేస్తూ ఇక్కడ మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. చాలా మందికి ఐఫోన్ ఉండవు, అలాగే పెయిడ్ అప్లికేషన్స్ కొనాలంటే క్రెడిట్ కార్డులు ఉండవు. కాబట్టి ఇది ఒకటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రయల్ రూమ్స్ లోకి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకొని మనకి ఇదంతా స్కాన్ చేసేటంత టైం ఉండదు. అంటే టకటక డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలా మన ఫోన్ ని మొత్తం ఉందా లేదా, అంటే ఎక్కడన్నా క్యామ్ ఉందా లేదా స్కాన్ చేస్తూ కూర్చుంటే కనుక బయట నుంచి ప్రెజర్ ఎక్కువ అవకాశం ఉంది. అంటే దీనికన్నా ముఖ్యంగా వచ్చేటప్పటికి అప్లికేషన్స్ హార్డ్వేర్ డివైజెస్ అని కాకుండా వాళ్ళ సొంత కళ్ళతో మానిటర్ చేయడం. అంటే ఎక్కడన్నా అనుమానాస్పదంగా హోల్స్ లాంటివి ఉన్నాయా, అది చాలా కష్టం కదా సార్. చాలా హోల్స్ అనేవి ఎక్కడన్నా ఉంటాయి, అది కెమెరానా అని మనం తెలుసుకోవడం. అంటే ఆ హోల్ లో చూస్తే తెలుస్తుంది అంటారా అది కెమెరానా కాదా? అంటే కొద్దిగా జనరల్ అవేర్నెస్ ఉంటే గనక తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ మాత్రం టెక్నికల్ అవేర్నెస్ ప్లస్ ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలన్న అవగాహన చాలా మందికి తెలియదు. ఇది టోటల్ గా బ్యాన్ చేయాల్సిన ఒక విషయం. ఇంతవరకు ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. మేబీ దిస్ ఐ థింక్ దీన్ని చాలా పెద్ద స్కేల్లో దీన్ని బయటకి తీసుకొచ్చి గవర్నమెంట్, పోలీస్ అందరూ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో సెక్యూరిటీ కోసం ఈ కెమెరాస్ పెడుతున్నారు. బట్ దానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి. అది కరెక్ట్ గా పెట్టారా లేదా అన్నది ఒకళ్ళు వెళ్ళి దెర్ మస్ట్ బి సంబడి టు క్రాస్ చెక్ ఇట్. ఆ సెక్యూరిటీ చెకింగ్ అనేది కూడా ఉండాలి కదా. అది ఐ థింక్ గవర్నమెంట్, పోలీస్ చేతుల్లోనే ఉంది. అది చాలా ఇంపార్టెంట్ ఏమో. సో మేబీ ఐ థింక్ దీస్ థింగ్స్ షుడ్ బి బ్రాడ్ డేలైట్. దీని గురించి ఒక అవగాహన కల్పించి దీని గురించి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఆలోచించి ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి రియలీ టేకెన్ వెరీ సీరియస్లీ. అసలు ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే ఎంత భయం వేస్తుంది అంటే ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా మనం అంత కేర్ఫుల్ గా లేమే అన్న భయం ఇప్పుడు నాకు ఏం జరుగుంటుందో అన్న భయం నాలోనే కలుగుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. మీరు ఇంకా చూడని వాళ్ళకి చెప్పండి. వీలైనంత వరకు మీరు కూడా ట్రై టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే అండి. ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్, ఈ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ తర్వాత దీనికి ఒక ఆన్సర్ దొరుకుతుంది అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్పై కెమెరాస్, వాటిని ఎలా కనిపెట్టడం? మనకి పెన్స్ లోను డిఫరెంట్ డివైజెస్ లోను హిడెన్ కెమెరాస్ దాగి ఉంటాయి. సో హిడెన్ కెమెరాస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. దీనికోసం వచ్చేటప్పటికి ఐఫోన్ యూజర్స్ కోసం ఒక iOS అప్లికేషన్ దొరుకుతూ ఉంటుంది, హిడెన్ కెమెరా స్పై కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఐఫోన్లో మనకి హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. సో దీన్ని మనం వన్స్ ఓపెన్ చేసిన తర్వాత చిన్న బటన్ ట్యాప్ చేస్తే కనుక అక్కడ మనకి రెడ్ కలర్లో క్రాస్ హెయిర్ కనపడుతుంది చూడండి. ఆ క్రాస్ హెయిర్ అనేది అక్కడ కెమెరా ఉన్నట్లుగా ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. వన్స్ మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరికైనా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది చిన్న పెయిడ్ అప్లికేషన్, 300 రూపీస్ మనకి యాపిల్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు పేపర్లో, టీవీల్లో మీరు చూసుంటారు, మనందరికీ తెలిసిన విషయమే. కొత్తగా పెళ్ళైన ఒక జంట బెంగళూరులో వాళ్ళ హనీమూన్కి వెళ్ళి సరదాగా వీడియో తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయన ఫోన్ ఏదో రిపేర్ వచ్చి ఫోన్ని రిపేర్కి పంపించారు. ఈ వీడియో సంగతి టోటల్గా మర్చిపోయారు. రిపేర్కి వెళ్ళిన చోట వాడు ఆ వీడియోని చూసి దాన్ని మిస్యూటిలైజ్ చేశాడు. ప్రపంచం మొత్తం ఆ వీడియోని చూడడం జరిగింది. ఆ కుటుంబం ఏం చేయాలో తెలియక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత భయంకరమైన సంఘటన చూడండి. ఇలాంటి హిడెన్ కెమెరాల బారిన పడ్డ ఎందరో ఆడపిల్లల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా తనకు తెలియకుండా బయటపడిన తన వీడియో వల్ల ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ స్త్రీ తాను ఎదుర్కొన్న అవమానాలను, సొంత మనుషుల ఈసడింపులను, వాటి కారణంగా తాను అనుభవించిన కన్నీటి రోదనను మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఆమె పడిన మానసిక క్షోభను ఆమె మాటల్లోనే విందాం.
పేరేంటమ్మా? నా పేరు జ్యోతి అండి. చెప్పండి, ఏం జరిగింది? నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాది లవ్ మ్యారేజ్. ఏ ఊరు మీది? మాది బెంగళూరు సైడ్. మీరు ఇవే వర్కింగ్? నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను బెంగళూరులోనే. బెంగళూరు. ఆయన కూడా జాబ్ చేస్తారా? ఆయన కూడా సాఫ్ట్వేర్ దాంట్లో ఓ జాబ్. సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే రెండు ఫ్యామిలీస్ లో ఇష్టపడి చేసుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, హస్బెండ్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నారు. గుడ్. చాలా హ్యాపీగా లీడ్ చేసాం మ్యామ్. ఓకే. మ్యారేజ్ అయిన కొత్తగా 2 months అవుతుంది. అప్పుడు సరదాగా బయటకు వెళ్దామని ఒక రిసార్ట్స్ కి వెళ్ళాము, నేను మా హస్బెండ్. అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుందామని రెస్ట్ రూమ్ కి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను. మా హస్బెండ్ బయట ఉన్నారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే అక్కడ కెమెరా ఉన్నది విషయం నాకు తెలీదు. ఓకే. నేను నార్మల్ గా డ్రెస్ చేంజ్ చేసుకొని యథావిధిగా నార్మల్ గా వచ్చి, ఇప్పుడు యాక్చువల్ గా రూమ్ లో మీరు హైర్ చేసిన రూమ్ లో మీరు రూమ్ అద్దెకి తీసుకొని ఆ రూమ్ లో వాష్ రూమ్ లోనే జరిగింది. వాష్రూమ్, ఓకే. సో మీ హస్బెండ్ రూమ్ లో ఉన్నారు అప్పుడు, మీరు వాష్రూమ్ ఓకే బయట ఉన్నారు. నేను రెస్ట్ రూమ్ లోని డ్రెస్ చేంజ్ చేసుకుని నార్మల్ గా ఇంటికి వెళ్ళిపోయాము. ఒక రోజు సడన్ గా మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళడం మానేశారు. ఎందుకు మానేశారు అంటే చాలా డిప్రెషన్ గా అయిపోయారు. ఏమైంది, ప్రాబ్లం ఏంటండి చెప్పండి అనేసి అంటే ఏమీ చెప్పట్లేదు, నాకు మూడ్ ఆఫ్ గా ఉంటున్నారు, సరిగ్గా భోజనం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడాను చాలా బాగా చూసుకుండేవారు నన్ను. కానీ సడన్ గా వాళ్ళలో కూడా చాలా చేంజ్ వచ్చింది. అంటే చేంజ్ లైక్ మీ మీద అగైన్స్ట్ గా మాట్లాడడం అట్లాగనా, లేకపోతే మీ హస్బెండ్ లాగా వాళ్ళు డిప్రెస్డ్ గా అట్లాగా? వాళ్ళు డిప్రెస్డ్ గా లేరు, చీటికి మాటికి గొడవ పడుతూ ఉండడం. అంటే మీ హస్బెండ్ ఒక్కరేనా, వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు? ఒక అబ్బాయి ఉన్నాడు, తమ్ముడు. ఓకే ఓకే. సో వాళ్ళు మిమ్మల్ని ఇల్ట్రీట్ చేయడం మొదలు పెట్టారు, నా పైన అసహ్యంగా చూడడం, అలా చూడడం మొదలు పెట్టారు. నాకు ఎందుకో రీజన్ అర్థం కాలేదు. ఏంటి నా కాసు ఇలా చూస్తున్నారు, నేనేదో తప్పు చేసిన దానిలాగా అని. ఇంకా ఒక రోజు ఇవంతా తట్టుకోలేక మా హస్బెండ్ ని ఏమైందండి, ఏంటి ప్రాబ్లం అని బతిమాలితే ఆయన చాలా గట్టిగా ఏడ్చి చాలా బాధపడి, మీరు బాధపడకండి అమ్మా ప్లీజ్, చాలా బాధపడ్డారండి. చాలా బాధపడి ఏంటండి ప్రాబ్లం ఏంటండి అని అడిగితే నీ బట్టలు లేని వీడియోలోకి వచ్చింది, అది చాలా మంది చూసారు, ఆఫీస్ లో నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని అనేసి చాలా బాధపడ్డారు. ప్లీజ్, చాలా బాధపడ్డారు. నాకేం చేయాలో తెలియలేదు. ఈ విషయం వాళ్ళ తమ్ముడికి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు అత్తయ్య మామయ్య వాళ్ళందరికీ. ఇంకా వాళ్ళు మా హస్బెండ్ పిలిచి ఈ అమ్మాయికి చుట్టాలందరికీ తెలిస్తే బాగోదు, పరువు పోతుంది మనకి అని చెప్పేసి వదిలేమన్నారు. ఎలాగో పిల్లలు పుట్టలేదు కదా, ఇంకో మ్యారేజ్ చేసుకో, అలాంటి దాంతో నీకెందుకు అని చెప్పి అన్నారు. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా సపోర్ట్ గా మాట్లాడారు. మీ హస్బెండ్ పేరేంటమ్మా? రమేష్ అండి. రమేష్. ఇంకా ఏం చేయాలో తెలియక నాకు మైండ్ అంతా బ్లాంక్ గా అయిపోయింది. మీ మమ్మీ డాడీ వాళ్ళకి తెలిసిందా? అది తర్వాత తెలిసింది. బట్ ఎనీవే వాళ్ళు మీరు టాకింగ్ టర్మ్స్ లో లేరు కదా. కొన్ని డేస్ తర్వాత తెలిసింది. బ్లాంక్ అయిపోయి ఇంకొక్కసారిగా నాకు చచ్చిపోయాలని అంత అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ హస్బెండ్ మాత్రం సపోర్ట్ గా ఉండి అత్తి మామూలు కన్విన్స్ చేయడానికి చూసారు. తిను చేసిన తప్పు కాదు, అది ఎవరో చేసిన తప్పు, తిన్నెందుకు పనిష్మెంట్ చేద్దాం, అది పద్ధతి కాదు అని వాళ్ళకి చాలా కన్విన్స్ చేయడానికి చూసారు. కానీ అస్సలు మినిమం కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సర్లే వద్దు, నాకు నువ్వు కావాలి అనేసి ఇద్దరం బయటకు వచ్చేసి వేరేగా ఉన్నాము. ఇంకా ఫ్యామిలీకి రిలేషన్స్ కి ఎవరికి కూడా మా ఫేస్ ఆ సిచ్యువేషన్ రావడానికి కూడా చాలా బాధ అనిపించింది. ఎలా చూపించుకోలేకపోయాము. ఇంకా డైలీ ఇద్దరం, ఈవెన్ తను ఆఫీస్ మానేసి నేను ఆఫీస్ మానేసి ఇద్దరం రోజుకి ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే వాళ్ళం. సరే కదా, మా కన్న తండ్రి మేబీ మా పేరెంట్స్ ఈ సిచ్యువేషన్ లోనే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారని అనేసి వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు నీకు మంచి పరిస్థితి అయ్యిందే, మమ్మల్ని కాదనేసి నీకు నచ్చినోడు నువ్వు చేసుకున్నావు కదా, నీకు ఇలాంటి సిచ్యువేషనే రావాలని వాళ్ళు కూడా అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు. మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? నేను ఒక్కరిదానా. మీరు ఒక్కరు అమ్మాయి అయ్యుండి కూడా అలా మాట్లాడారు మీ పేరెంట్స్. నీకు మంచి పని అయ్యింది, నువ్వు ఇలాగే
పనిష్ అవ్వు అనేసి ఇంకా అలా సూట్ మాటలతో అలాగా బాధించేవారు. ఇంకా నా డిప్రెషన్ చూసి నా ఏడుపు చూసి అతను ఇంకా డైలీ ఇంకా బాధపడేవారు. ఇదంతా కాదు, నా వల్ల పాపం అతని లైఫ్ ఎందుకు పాడైపోతుంది అని అనేసి అటెంప్ట్ చేసుకున్నాను మ్యామ్. ఇంకా నా డిప్రెషన్ చూసి నా ఏడుపు చూసి అతను ఇంకా డైలీ ఇంకా బాధపడేవారు. ఇదంతా కాదు, నా వల్ల పాపం అతని లైఫ్ ఎందుకు పాడైపోతుంది అని అనేసి అటెంప్ట్ చేసుకున్నాను మ్యామ్. అయితే కరెక్ట్గా ఇంకా అన్కాన్షియస్ అయిపోయిన స్టేజ్ వచ్చేసరికి హస్బెండ్ వచ్చి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు నిజంగా. ఆయన డెఫినెట్ గా దేవుడే. మీరు చెప్పే బికాస్ మీ పేరెంట్స్ అంటే మిమ్మల్ని కన్న మీ అమ్మ నాన్న కాదన్నారు, మీ అత్త మామలు కాదన్నారు, మీకు కావాల్సిన వాళ్ళు కాదన్నారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ యువర్ హస్బెండ్, మీకు అంత సపోర్టివ్ గా ఉన్నందుకు యూ మస్ట్ బి సో లక్కీ. నిజంగా ఆయన లేకపోతే ఈ రోజు నాకు అసలు లైఫే లేదు. నిజంగా ఈ రోజు నేను బతుకుతున్నానంటే కేవలం కారణం మా హస్బెండ్. నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక్క రీజన్ కి నాతో లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉన్నారు. నువ్వెందుకు పిచ్చిదాల్లాగా ఇవన్నీ చేసుకుంటున్నావు, నువ్వు తప్పు చేయలేదు, ఎవరో తప్పు చేసిన దానికి నువ్వెందుకు పనిష్ అవుతున్నావు, అయినా వాళ్ళు వీళ్ళు మాటలు ఎందుకు పట్టించుకున్నావు, వాళ్ళు నీకు ఫుడ్ పెట్టరు, ఏమి పెట్టరు, అలాంటప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నీకు నేను లైఫ్ గా తోడున్నాను, నేను ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవ్వు, నేను అనలేదు కదా అనేసి నిజంగా చాలా సపోర్టివ్ గా మాట్లాడారు. నాకైతే ఆ క్షణంలో హ్యాపీగా అనిపించింది. అప్పుడు బ్యాక్ బోన్ గా మా హస్బెండ్ ఈ ప్రోగ్రామ్ కోసం విని, నీలాగా ఏ అమ్మాయి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, నువ్వు ఈ తప్పు చేయలేదు, చూసే వాళ్ళందరికీ, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి ఎవరైతే నిన్ను పాయింట్అవుట్ చేశారో వాళ్ళందరికీ కూడా నువ్వు తప్పు చేయలేదని తెలియాలి. సో ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళి నీ బాధ అనేది చెప్పు, అప్పుడు నువ్వు తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది. నీలాగా ఇంకొక అమ్మాయి కూడాను ఎఫర్ట్ కాదు, ఆ అమ్మాయి లైఫ్ అయినా కాపాడుతుంది. ఇప్పుడు నీకు నేను సపోర్ట్ ఉన్నాను ఓకే, కానీ అందరూ సపోర్ట్ ఉండరు. ఇలాగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. అలా వద్దు మనకి, నువ్వు తప్పు చేసావని ఎవరు కూడా నన్ను అంటే నేను పాయింట్ అలా భరించలేను నేను, సో అందుకని వెళ్ళు అని నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ అండి టు యువర్ హస్బెండ్. నిజంగా ఇలాంటి టైంలో ఇంత సపోర్టివ్ గా మీకు మీ హస్బెండ్ ఉండడం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దిస్ ఈస్ అ మేజర్ బర్నింగ్ ప్రాబ్లం. మీరు నిజంగా ఇలాగ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని ఇలా మీ హస్బెండ్ పంపించి ఇది నిజంగా దిస్ ఇస్ గోయింగ్ టు డూ ఎంత మంచి చేయబోతుందంటే ఎంత మందికి, యూ విల్ బి సో హ్యాపీ. మీకు అదే నేను మీ హస్బెండ్ చెప్పిందే నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఇందులో తప్పు చేయలేదు, మీ తప్పు లేదు, సిగ్గుపడాల్సింది అలాంటి వెధవ పని చేసిన వాళ్ళు. అలాగ చేసిన దాన్ని చూస్తున్నారు చూడండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా సరే ఇమీడియట్ గా దాన్ని ఎరేజ్ చేసాను. అప్లోడ్ చేసే వాళ్ళకి బుద్ధి లేదు ఫస్ట్. సరే అప్లోడ్ చేసిన తర్వాత చూస్తున్నారు చూడండి, వాళ్ళకి అమ్మలు అక్కలు చెల్లెలు వాళ్ళకి ఉంటారు కదా. సో ఇది ఒక కాన్షియస్నెస్ లేకుండా ఇలాంటి ఒక వెధవ పనికి పాల్పడ్డ వాళ్ళు ఏడవాలి తప్ప మీరు ఏడవకు. ఇంకెప్పుడు కూడా మీరు ఏడవకండి. మీ కంట తడి మేము ఎవరు చూడకూడదు, ఎస్పెషల్లీ మీ హస్బెండ్. బికాస్ ఆయన అంత సపోర్టివ్ గా ఉన్న మీ హస్బెండ్ కి వాట్ ఆల్ యూ కెన్ డూ ఫర్ హిమ్ ఈస్ యూ బీ హ్యాపీ, మేక్ హిమ్ హ్యాపీ. మీరు ఏ విధంగా కూడా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ సంథింగ్ గ్రేట్. జ్యోతి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీరు ఎవరికి రిపోర్ట్ చేయడం అలాంటిది ఏం చేయలేదా? లేదు. ఎందుకు చేయలేదు? ఏమో మళ్ళీ వాళ్ళు కూడా చెక్ చేస్తారు కదా అన్న ఫీల్ తో ఉండిపోయాం. మీకు తెలుసా అసలు ఆ యూట్యూబ్ లో అది మనకి కంప్లైంట్ చేసే అవకాశం ఉందని? అంటే మీరు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. తెలియదు మ్యామ్. సో ఇప్పుడు మీకు యాజ్ వెల్ యాజ్ మీలాగా తెలియని వాళ్ళు ఎంతో మంది, వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇలాంటి మనకి నచ్చని అప్లోడ్స్ వచ్చినప్పుడు, మన గురించి చెడుగా ఏమైనా వస్తుంది అన్నప్పుడు లోకి వెళ్ళి అందులో ఆప్షన్స్ కి వెళ్తే రిపోర్ట్ అబ్యూస్ అన్న ఆప్షన్ లో మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు జరిగిన ఇన్సిడెంట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రూఫ్స్ తో సహా వాళ్ళకి మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి దాన్ని ఇమీడియట్ గా రిమూవ్ చేయించేస్తారు. సో ఈ ఫెసిలిటీ ఉంది. ఇది మీకు తెలియలేదు అని ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు 10 మందికి ఇది చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి. బికాజ్ ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అప్లోడ్ చేసేస్తున్నారు. సో ఇలాగ అప్లోడ్ అయిన వీడియోస్ ని మనము ఇలా ఈ పద్ధతిలో అరికట్టచ్చు. చాలా మంది ఆడపిల్లలు ఈ సైబర్ క్రైమ్, హిడెన్ కెమెరాస్ కి చిక్కుకొని ఎంతో మంది జీవితాల్లో చాలా చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాలాగా ఏ అమ్మాయి కూడా బాధపడకూడదు. నేను కోరుకునేది అదొక్కటే. ఇప్పటి నుంచైనా ఇలాంటి క్రైమ్స్ అవన్నీ రాకుండా, క్యాంప్స్ ఏవి పెట్టకుండా ముందు జాగ్రత్తగా
చూస్తే అదే చాలు. ఈ హిడెన్ కెమెరాస్ అన్నవి అసలు కెమెరాలు ఎలాంటి ఫామ్స్లో వస్తున్నాయి, మనం ఎవరు ఊహించని పద్ధతిలో కెమెరాలు వచ్చేసాయి. సో ఫస్ట్ వీ షుడ్ బీ కేర్ఫుల్. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంటో, అలాగే గవర్నమెంట్ కానీ ఈ కెమెరాస్ ఫిక్స్ చేస్తున్న వాళ్ళు కానీ, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఎక్కడెక్కడ ఈ సెక్యూరిటీ కోసమని కెమెరాస్ అది ఇది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఎథిక్స్తో, అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇది ఎలాంటి వాళ్ళకన్నా జరగచ్చు అన్న ఒక జాగ్రత్తతో, ఒక కాన్షియస్నెస్తో అందరూ పనిచేస్తే ఇలాంటివి మనం అవాయిడ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. సో దానికి మన అందరమే సాయశక్తిలో ఫైట్ చేయాలి. మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఇంత ధైర్యంగా చెప్పారు కాబట్టి రేపు ప్రతి ఆడపిల్ల, ఇలాగ ఎఫెక్ట్ అయిన ప్రతి ఆడపిల్ల కూడా భయపడకుండా ముందుకొచ్చి అన్యాయం జరుగుతుందని ఒక వాయిస్కి 10 వాయిస్లు తోడైన రోజు డెఫినెట్గా ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. గవర్నమెంట్ ఆలోచిస్తుంది, పోలీస్ ఆలోచిస్తారు, సొసైటీ ఆలోచిస్తుంది. దీన్ని ఎలాగ అరికట్టాలన్న దానికి ఒక వే. ఓకే, యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ పాత్ నౌ. డెఫినెట్గా మీ వల్ల, మీ ధైర్యం వల్ల రేపు 10 మంది బయటకు వచ్చి ఇది ఒక పెద్ద రెవల్యూషన్గా అయ్యి దీని గురించి అన్ని రకాల అందరూ ఆలోచించి దీనికి ఒక చెక్ పెడతారని మనం నమ్ముదాం. అండ్ వి ఆల్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధితుల్ని కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా సరే అర్థం చేసుకొని వాళ్ళ మానసిక పరిస్థితిని, వాళ్ళ మానసిక క్షోభను ఇంకా పెంచే విధంగా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతూ, వాళ్ళని చులకనగా చూస్తూ, వాళ్ళని అవమానపరుస్తూ, అనుక్షణం వాళ్ళని చంపుతూ ఉండడం కరెక్ట్ కాదు. దయచేసి మీకు చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి. ఏ విధంగా మనం సహాయం చేయగలమంటే, జరిగినది చాలా చిన్న విషయం, అందులో మీ తప్పు లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము సపోర్ట్గా ఉన్నాము అన్న ఒక భరోసా వాళ్ళకి ఇస్తే చాలు. అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే, ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి వీడియోస్ తీసి నెట్లో అప్లోడ్ చేస్తే అది చాలా పెద్ద నేరం. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయబడుతుంది. శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. దానికి ముందు మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటి, స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. మీ అక్కకో చెల్లెకో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, మీరెంత క్షోభను అనుభవిస్తారు, ఒక్క క్షణం ఆలోచించండి. బ్రతకడానికి ఎన్నో దారులు ఉంటాయి, ఎలాగైనా బ్రతకచ్చు అనుకునేవాడు జంతువు. ఇలాగే బ్రతకాలి, 10 మంది మనల్ని మెచ్చుకోవాలి, నేనేం చేసినా తలెత్తుకు తిరగాలి అనుకునేవాడే మనిషి. మనిషిగా బ్రతకండి. ఈ హిడెన్ కెమెరాలు మన మధ్యతరగతి స్త్రీలను, స్టూడెంట్స్నే కాదు, హీరోయిన్స్ దగ్గర నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదు. షాపింగ్ మాల్స్లో ఉన్న ట్రయల్ రూమ్స్లో, అలాగే హోటల్స్, రిసార్ట్స్లోని బెడ్రూమ్స్, వాష్రూమ్స్లలో, సిటీ బస్సుల్లో, ట్రైన్స్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట పొరపాటున ఒక స్త్రీ కొంగు జారినా, గుళ్ళకి గోపురాలకు వెళ్ళి కోనేటి స్నానం చేసినా అలాంటి విషయాలన్నీ కూడా వీడియో రూపంలో నెట్లో అప్లోడ్ అయిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాల ద్వారా వీడియోలు తీసి వాటిని ఇష్టం వచ్చినట్టు నెట్లో అప్లోడ్ చేసి ఎంతో మందిని హింసిస్తున్న నేరగాళ్లను ఏ విధంగా శిక్షించవచ్చు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య ఈ హిడెన్ కెమెరాస్ షవర్స్లో పెడుతున్నారు, పెన్ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది, వాల్ క్లాక్లో పెడతా ఉన్నారు, ఇక రకరకాలుగా ఈ హ్యాంగర్స్లో పెడుతున్నారు. అంటే ఈ మహిళలు ప్రత్యేకంగా షాప్స్ కానీ, రెస్టారెంట్కి కానీ, లేకపోతే మాల్స్ కానీ వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ కూడా ఉన్న సంఘటనలు మనం గమనించడం జరిగింది ఈ మధ్య కాలంలోనే. మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఒకవేళ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా గమనించి కనుక మనం పోతే ఎటువంటి ఇబ్బంది రాదని ప్రత్యేకంగా మహిళలను కోరుతున్నాను. ఇంతేకాకుండా ఎవరైతే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసినారో కుంగిపోకుండా, అంటే జరిగిన విషయాన్ని మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కుంగిపోకుండా కనుక అది మాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే చట్టారీత్యా వాళ్ళపై చర్య తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలకు గురైన బాధితులు అంటే జ్యోతిలాగా ఎంతోమంది వాళ్ళు అనుభవిస్తున్న మానసిక క్షోభను, వాళ్ళ మానసిక పరిస్థితి అసలు ఎలా ఉంటుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
అలాగే వాళ్ళు అనుభవిస్తున్న ఆ బాధ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మనం ఇస్తే వాళ్ళు ఆ మానసిక క్షోభ నుంచి బయటపడగలుగుతారు, ఇలాంటివన్నీ చర్చించడానికి మన ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ఇప్పుడు పిలుద్దాం. కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ క్రైమ్స్ కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్, రేప్స్, మర్డర్స్, ఇలా రకరకాలుగా. అవును మేడం. బట్ ఇప్పుడు ఇలాగ హిడెన్ కెమెరాస్ పెట్టడము, ఈ ఫుటేజెస్ దొంగతనంగా తీయడము, దీనిని నెట్స్ లో అప్లోడ్ చేయడము, మెయిన్ గా ఎక్కువ విమెన్ ఎక్స్ప్లాయిటేషన్, ఇలాంటి నేరగాళ్ళు, వీళ్ళలో నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక నేరాలు ఎందుకు చేస్తుంటారు, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? అంటే ఇది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ మేడం. క్రిమినల్ సైకాలజీ అని మాట్లాడుకుంటే అది హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట, పెద్ద Exactly. సబ్జెక్ట్. వీళ్ళు కూడా ఏంటంటే మనం ఒక మర్డరర్ లేకపోతే ఒక రేపిస్ట్ ని వాళ్ళకి పోల్చదగ్గ క్రిమినల్ యాక్టివిటీ కూడా వాళ్ళ సైకాలజీ కూడా వీళ్ళలో ఉంటుంది. వీళ్ళలో ఎంపతి అన్నది ఉండదు, అయ్యో పాపం అన్నటువంటి ఫీలింగ్ ఉండదు. ఇక్కడ నా తృప్తి ఏంటి, నా సాటిస్ఫాక్షన్ ఏంటి అన్నది ఒక్కటే ప్రత్యేకమైనటువంటి ఆలోచన. ఇందాక మీరు చెప్తూ ఒక మాట అన్నారు, నీకు ఒక సిస్టర్ ఉంది, నీకు మదర్ ఉన్నది. అయితే ఏంటంటే ఇటువంటి వ్యక్తుల్లో ఏంటంటే అటువంటి మదర్లీ ఫీలింగ్ కానీ అటువంటి ఫీలింగ్స్ కానీ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. నెంబర్ 2 ముఖ్యమైనటువంటి విషయం ఇళ్లలో ఏంటంటే పశ్చాత్తాపం అన్నది ఉండదు, అయ్యో పాపం అన్న ఫీలింగ్ రాదు. నెక్స్ట్ టైం వాళ్ళు పట్టుబడిన తర్వాత దీన్ని ఈసారి ఇంకా పట్టుబడకుండా ఇంకో కొత్త పద్ధతిలో ఏ విధంగా చేయాలన్నటువంటిది అది. తర్వాత ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, భార్యదే భర్త తీయటం గానీ, లేకపోతే గర్ల్ ఫ్రెండ్దే బాయ్ ఫ్రెండ్ తీయటం గానీ, లేకపోతే వాళ్ళిద్దరూ కలిపి రికార్డింగ్ చేసుకునేటటువంటి కూడా ఉన్నాయి. ఈ యాంగిల్ ఏంటంటే ఒక ఎంజాయ్మెంటే కాకుండా ఒక కక్ష సాధింపు చర్య. అంటే ఇక్కడతో ఈ అమ్మాయి యొక్క జీవితం ఒక అసాసినేషన్ అయిపోవాలి, ఇమోషనల్ అసాసినేషన్, అంటే బతుకుండగానే చచ్చిపోవటం అనమాట. ఆ అమ్మాయి రేపొద్దున భావ్య ప్రపంచంలోకి వెళ్ళి తలెత్తుకుండి తిరగకుండా ఉండేటటువంటి పరిస్థితిని నేను తీసుకురావాలి. ఇటువంటి ఆలోచనతో కూడా కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ గానీ భర్తలు గానీ, అంటే విడిపోయే ముందు ఉండేటటువంటి భార్య భర్తల్లో చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం కూడా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మన ప్రేక్షకులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సరదాగా తీసుకునేటటువంటి క్లిప్పింగ్స్ తెలియకుండానే అది ఏంటంటే వాళ్ళకి వెళ్ళి అదేదో ఆ కంప్యూటర్ కాస్త రిపేర్కి వెళ్ళటమో, లేకపోతే ఆ ఫోన్ రిపేర్కి వెళ్ళటమో, అవి కాస్త ఏంటంటే ఆ కంప్యూటర్ నెట్ లో వాడు ఉపయోగించుకోవటం, అలా రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది. ఫూలిష్ గా చేసేటటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మనం దాంట్లో ఎలాగ చిక్కడిపోతున్నాం అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఒకటి, మనం మాక్సిమం ఎంత కేర్ఫుల్ గా ఉండడం అనేది ఒక మెయిన్ పాయింట్. సెకండ్లీ ఆ నేర ప్రవృత్తి, అంటే వీళ్ళు దిస్ కైండ్ ఆఫ్ సాడిజం, ఎవరైతే ఇట్లాంటి ఒక ఎంజాయ్మెంట్ వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా వాళ్ళు మారడం అనేది ఉండదు. అవును. అంటే ఇట్స్ లైక్ బై బర్త్ అన్నట్టు. అంటే ఒకటి మనకి మోరల్ సైన్స్ అని చిన్నప్పటి నుంచి మన సబ్జెక్ట్స్ లో చదువుకునేటటువంటి మోరల్ సైన్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ స్కూల్స్ లో కాలేజెస్ లో. అంటే ఇటువంటి క్రిమినల్ నీతి కథలు అన్నవి లేవు, నీతి కథలు అన్నవి లేవు, మోరల్ సైన్స్ అన్నది లేదు. మానవతా విలువల్ని పెంపొందించేటటువంటి ఏరియా పిల్లల్ని యూజువల్ గా టీనేజ్ నుంచి నేర్పించేటటువంటి ఎక్స్పోజర్ పోయింది. ఇప్పుడు మ్యామ్ యాక్చువల్ గా ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు కదా, ఈ చేస్తున్న వాళ్ళకి శిక్షలు ఎంత కఠినంగా పడే అవకాశం ఉంది, మన లా ఎంత స్ట్రాంగ్ గా ఉంది? అంటే ద మోర్ టెక్నాలజీ ద మోర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు అయిపోయిందండి వాళ్ళు. అంటే రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అని అంటారు. అంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొన్ని రైట్స్ మనకి ఇచ్చింది. మన పర్సనల్ స్పేస్ లో ఎవరు ఇంటర్ఫేర్ కాకూడదు, మన అనుమతి లేనిదే. అంటే ప్రతి మనిషికి ఒక కొంచెం పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది, ప్రైవసీ అనేది. అంటే ఇప్పుడు ఒక భార్యాభర్తలో ఉన్న ఒక ప్రైవసీని డిస్టర్బ్ చేసే హక్కు రాజ్యాంగంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాకపోతే ఏమైపోతుందంటే ఈ హిడెన్ కెమెరాస్, ఈ స్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా డెవలప్ అయిపోయాయంటే ఈవెన్ ఇన్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ లో కూడా వాళ్ళు ఆ టేప్స్ తీసుకుని వచ్చి మా ఆయనకి పలానా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉందనో బాయ్ ఫ్రెండ్ ఉందనో చూపించి అదొక మంచి ఎవిడెన్స్ లాగా తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ ని తీసుకుంటున్నారు. ఇది ఎంత వరకు చొచ్చుకుపోయిందంటే ఈవెన్ ఆడపిల్లల్ని బయటికి పంపించినా కూడా వాళ్ళు రేస్ చేసి వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, బయటికి చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసారు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు సైకలాజికల్ గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో వచ్చి ఆఖరికి మేము కోర్టులో వేసినప్పుడు క్వశ్చన్స్ వేసినప్పుడు మీకు నిజంగా అలాంటి బ్యాడ్ బిహేవియర్ ఉందా అంటే లేదు, కానీ అలాంటి టేప్ చేశారు కదా, ఆ టేప్స్ ఉన్నాయి కదా కనుక నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి తను చెయ్యని నేరానికి తను ఒప్పుకుని అలాంటివి అయ్యే కేసెస్ కూడా చాలా ఉంటాయి. కనుక ఈ మోర్ టెక్నాలజీ మోర్ ప్రాబ్లమ్స్ అనే పద్ధతిలోనే మనం వచ్చేస్తున్నాము. పిటిషన్ లో రాసినప్పుడు కూడా వాళ్ళు ఐ హావ్ యాంపుల్ ఎవిడెన్సెస్, నా దగ్గర బోల్డ్ అని ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను అప్రోప్రియేట్ టైంలో నేను పెడతాను. మేబీ అది ఉంటాయో లేవో తెలియదు, కానీ మేబీ దే ఆర్ టేక్ వాళ్ళు ఈ అడ్వాంటేజ్ గా మాత్రం తీసుకుంటున్నారు. సో లాలో కాకపోతే ఏంటంటే ఇట్లాంటి టేప్స్ అలాంటి ప్రెజెంట్ చేసినప్పుడు తప్పకుండా కోర్టు అవి మార్ఫింగ్ చేసినవా మేనేజ్ చేసిన టేప్ లా చూసి దాన్ని అప్పుడే కరెక్ట్ గా డెసిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి అని ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. ఇప్పుడు ఆ అమ్మాయికి అట్లా జరిగింది కదా, సరే వాళ్ళు ఇఫ్ దే ఫైండ్ అవుట్ పలానా వాడు చేశాడు అనేది వాళ్ళకి శిక్ష ఎలాగ ఉంటుంది?
ఎలాంటి శిక్ష అంటే ఇప్పుడు నిజంగానే అది శిక్ష నిరూపించబడితే అయితే క్రిమినల్ పరంగా కూడా వాళ్ళకి వేసే అవకాశాలు ఉన్నాయి, లైఫ్ పడే అవకాశాలు ఉన్నాయి, విత్ పెనాల్టీతో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటేనండి, ఇందులో ఒక్కరే ఇన్వాల్వ్ కావట్లేదు. ఈ స్టింగ్ ఆపరేషన్స్ లో ఒక్కరు ఉండరు. వాళ్ళు చెప్పడం మూలాన, వీళ్ళు చెప్పడం మూలాన, ఈ ఆర్డర్ రావడం మూలాన అని అవుట్ సైడ్ అంటే బిహైండ్ కెమెరా ఉండి చేయించిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. కనుక దీంట్లో శిక్ష పడే అవకాశాలు కూడా చాలా తక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని బట్టలు మార్చుకుంటుంటే బాత్రూమ్ లో తీసారండి. అది స్టింగ్ ఆపరేషన్ కాదు కదా, ఎవడో ఒకడు వాడి అంటే పైశాచికం, యాక్చువల్ వాడి ఒక శాడిజం కోసము ఆ అమ్మాయిని న్యూడ్ గా తీసి వాడు అప్లోడ్ చేసేసాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇలాంటి బాధితులండి, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ హిడెన్ కెమెరాస్ దీని వల్ల. మొన్న ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి సొసైటీలో ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి? సొసైటీ బేసికల్ గా నోబడీ అది మనకు వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్టు అయిపోతుంది మన సొసైటీలో బిహేవియర్. బట్ మీ అడ్వైస్ ఏంటి? లైక్ అట్లీస్ట్ మీరు చెప్పింది వింటే మేబీ ఫ్యూ పీపుల్ కెన్ చేంజ్. ఖచ్చితంగా ఏంటంటేనమ్మా, ఇప్పుడు తెలిసిండగా ఏదైనా జరిగితే కనుక దానికి కలిగేటటువంటి బాధ ఒకటి, తెలియకుండా సర్ప్రైజ్ గా జరుగుతుందని తెలియకుండా ఎక్కడో వీడియో క్లిప్పింగ్ ద్వారా చూస్తే కనుక అది ఒక షాక్. దాన్ని ఏమంటాం? పోస్ట్ ట్రామాటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునామీ ఉందనుకోండి, సునామీ వస్తుందని ఎవరికి తెలియదు, వచ్చిన తర్వాత అందరూ అనుభవించిన తర్వాత బాధ, అంటే అదొక షాక్ లాంటిది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే బిట్వీన్ 18 to 32 years మధ్యలో ఉండేటటువంటి అమ్మాయిలు కానీ యంగ్ ఉమెన్ కానీ విపరీతమైనటువంటి షాక్ గురవుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత ఉండేటటువంటి ఆడవాళ్ళ యొక్క సైకాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కొంతవరకు జీర్ణించుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్ ఏంటంటే కొంతవరకు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ బట్టి కానీ లేకపోతే వాళ్ళకి ప్రపంచం గురించి తెలిసినటువంటి విషయాల గురించి కానీ కొంతవరకు అది డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కానీ యూజువల్గా ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయినా కూడా విపరీతమైనటువంటి భావోద్రేకాలకు లోనవటం అన్నది సహజం. ప్రత్యేకంగా చూసుకుంటే భావోద్రేకాలకు లోనవటం, విపరీతమైన నిద్ర పట్టకపోవడం, రాత్రి లెగిసి పీడకలలు రావటము. అయితే ఏంటంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. ఇందాక ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ తో సహా అత్తమామలు కూడా ఈ అమ్మాయి ఏదో తప్పు చేసినటువంటి వివరించడం, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే నమ్మనప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు. సో అదేమవుతుందంటే ఆ ఫీలింగ్స్ అన్ని లోపల కూడుగట్టుకుపోయి పెయింటింగ్ లాగా అయిపోయి బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల విపరీతంగా కొంతమంది ఆడపిల్లలు అయితే కనుక 2, 3, 4 సంవత్సరాల పాటు భర్తకు కూడా చెప్పనటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూసాం. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మానసిక శోభ అన్నది ఒక్కసారి మనందరం కళ్ళు మూసుకుని ఆలోచిస్తే కనుక మనందరికీ ఆ ఫీలింగ్ అన్నది తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఇందాక జ్యోతి అమ్మాయి చెప్పినట్టుగా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయిని కౌన్సిల్ చేయాలి, కన్సోల్ చేయాలి, ఈ అమ్మాయికి చేయూతనివ్వాలి, ఇటువంటి కఠినమైనటువంటి సమస్య నుంచి బయటకు తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన రావాలంటే ఫస్ట్ ఇటువంటి కార్యక్రమం ఒకటి జరిగి దీని మీద వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవగాహన కలగాలి. లేకపోతే నువ్వెందుకు ఆ కెమెరా ముందుకు వెళ్ళావు, కెమెరా ఉందని నువ్వెందుకు చూసుకోలేదు, ఆ మాత్రం అంత తెలివి తగ్గ నువ్వెలాగ ప్రవర్తించావు, నీకు తెలుసుండగానే వెళ్ళావేమో అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏర్పడి అంటే ఏంటంటే పుండి మీద కారం జల్లేటటువంటి అవకాశం. ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు, సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్ గా ఉండండి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి కావాల్సింది ఏంటంటే లిస్నింగ్ రెస్పాన్స్ అన్నది కావాలి. అంటే ఫస్ట్ వినండి, ఆ అమ్మాయి బాధితురాలు ఏదైతే చెప్తుందో, ఎంత శోభతో చెప్తుందో, మీరు మాటల్లో సహాయం చేయలేకపోయినా, యాక్షన్స్ తో సహాయం చేయలేకపోయినా వినేటటువంటి గుణాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత నెంబర్ 2 ఏంటంటే ఇటువంటి అప్రాప్రియేట్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటువంటి వాళ్ళని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళటం కానీ లాయర్ల దగ్గర తీసుకెళ్ళటం కొద్దిగా ఏంటంటే ఇన్హిబిషన్ ఉంటుంది, ఒక కేసు పెట్టడం ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే మేము యాంగ్జైటీ అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఉంటాం. అంటే అది ఏదైతే లోపల ఆ వేడి ఉందో, ఆ బాధ ఉందో ఫస్ట్ ఆ అమ్మాయి చేత పూర్తిగా అన్ని వివరాలు చెప్పించేస్తాం. సో అలా చెప్పడం వల్ల ఆ అమ్మాయి కొద్దిగా శాంతం అవుతుంది అనమాట. అంటే నేను ఆ బర్డెన్ అన్నది దిగిపోతుంది. ప్రత్యేకంగా ఇటువంటి అమ్మాయిలకి మనం ఏం చెప్తా ఉంటే కనుక ఇది మీరేదో తప్పు చేసినట్టు మీరు ఫీల్ అవ్వద్దు, ఇది మీరు చేసేటటువంటి తప్పు కాదు. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు జాగ్రత్త పడటం అన్నది ఎంత ఇంపార్టెంటో ఈ సమయంలో మీరు గుండె నిర్భయం చేసుకుని స్టెబిలైజ్ అయ్యి నెసెసరీ యాక్షన్, మీకు కావాల్సిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దగ్గర లాక్కుని, మీరు నమ్మకమైనటువంటి వ్యక్తిని దగ్గర లాక్కుని వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మీరు సహాయం అందుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఎంత ఇంపార్టెంటో కరెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. పాస్ట్ గురించి మర్చిపోవాలి. మనుషులకు ఉండేటటువంటి మెమరీ చాలా షార్ట్ లివింగ్. ఇది ఒక తిరిగిపోయినటువంటి ఒక పేజీ లాంటిదే. మీరు మీ జీవితాన్ని ఒక ఫ్రెష్ పేజ్ కింద స్టార్ట్ అవ్వండి, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. కరెక్ట్. అదే మీరు యాక్చువల్ గా ఐ థింక్ ఎంతో మంది సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్. సో వాళ్ళ మెంటల్ సైకాలజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడ బయటకు వెళ్ళినా అందరూ మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని అనుకుంటున్నారు, మా గురించి అనుకుంటున్నారు, అమ్మా నాన్న అర్థం చేసుకోలేదు, ఎవరు అదే అసలు దట్ లీడ్స్ టు సూసైడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అన్నట్టు 110% బాగా అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా, మెమరీ అనేది చాలా టెంపరీ. అది అలా వాళ్ళ మైండ్స్ లో ఉండిపోదు. మీరు ధైర్యంగా ఫేస్ చేయొచ్చు ఈ సొసైటీని.
థ్యాంక్స్ ఎ లాట్ అండి. Thank you. మీరు చాలా మంచి విషయాలు చర్చించుకున్నాం, చాలా తెలుసుకున్నాం. అండ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు ద సొసైటీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ హిడెన్ కెమెరాస్ ని కనిపెట్టడం ఎంత కష్టమో మీలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, మీకు తెలియజేయడానికి మేము ఒక అలర్ట్ గేమ్ అని ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాం. దానిలో పార్టిసిపేట్ చేయడానికి 5 స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఇదే రూమ్ లో ఒక 4 కెమెరాస్ ని హిడెన్ కెమెరాస్ ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ 5 అమ్మాయిలు వచ్చి ఆ కెమెరాస్ ని ఐడెంటిఫై చేయాలి. You know the subject, right? About the hidden cameras. So మనము బయటకు వెళ్ళినప్పుడు like many incidents మీరు చదువుతున్నారు, చూస్తున్నారు. Exactly. So like Shopping in the trial malls rooms, లో, malls లో. Recently you would have heard about Smriti Irani ma'am's case. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో we just want to bring awareness about this hidden cameras and spy cameras to the people. ఇప్పుడు మేము ఈ రూమ్ లో hidden cameras ఉన్నాయి. I just want to see how you identify them. Come on, చూడండి, మీరు పట్టుకోండి, చూడండి. ఎక్కడ చూసారు మీరు? ఈ హోల్. ఓకే, గుడ్. ఇది దిస్ ఇస్ ద కెమెరా. యా కరెక్ట్. ఓకే, మీ పేరు ఏమన్నారు? స్నేహ. గుడ్. దిస్ వన్. దట్ వన్ అంటే ఎక్కడ ఉందా? తెలియదు అండి. హోల్ ఉందా? యా, కరెక్ట్. నెక్స్ట్ I guess this is the camera. యా, This is the camera. గుడ్. యా, Okay. ఇట్స్ నైస్. ఇంకా The camera na. ఎస్, ఇక్కడ కదా? యా, రైట్. మీ ఎదురుగా ఉండి మీతో మాట్లాడే వాళ్ళతో కూడా ఉండొచ్చు. మీరు వినుంటారు కదా, బటన్స్, శారీ పిన్స్, అట్లా థింక్. మీ ఐడెంటిటీ కార్డ్ లో. ఐడెంటిటీ కార్డ్ లో. యా, యు ఆర్ రైట్. ఇది చూడండి, ఇది ఎక్కడ అంటే పి ఉందా? సో మనం సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్తే ప్రతి ఒక్కరి మెడలో ఉంటుంది ఐడి కార్డ్. సో లైక్ వితౌట్ ది యాక్సెస్ లోపలికి వెళ్ళలేము, రాలేము, గెస్ కూడా చేయలేము. మీరు యూ షుడ్ ఆల్సో బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ టాకింగ్ టు సంబడి. వాళ్ళ బాడీలో ఉందా అన్నది కూడా చూడాలి, చుట్టుపక్కల చూడటమే కాదు. ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, వన్ మోర్. యా, I saw, but this is మోస్ట్ డేంజరస్ కదా. సెల్ ఫోన్స్ లేని వాళ్ళు ఎట్లా ఉందా లేదా అన్నట్టు. సెల్ ఫోన్స్ అందరి చేతుల్లో ఉంటున్నాయి వాళ్ళు. మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన ఇష్యూ సెల్ ఫోన్ కెమెరా. సో మీరు ఇవాళ రేపు యు గో టు సో మెనీ ప్లేసెస్, యు ఆర్ ఓపెన్ టు సో మెనీ ఏరియాస్. యు షుడ్ బి రియల్లీ కేర్ఫుల్. Especially girls. అండ్ ఎవరో వచ్చి ఏదో చేస్తారు మనకి అన్నది లేనే లేదు. వీ షుడ్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్స్. నైస్ మీటింగ్ యు ఆల్. ఎక్సలెంట్ జాబ్. సో ఈ అవేర్నెస్ మిమ్మల్ని చూసి ఇప్పుడు చాలా మంది చాలా నేర్చుకొని ఉంటారు. మన చుట్టూ ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు. వాటి బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బతుకు జట్కా బండిలో మేము చేసిన ఒక ప్రయత్నమే ఈ మేము సైతం. ప్లీజ్ బీ అవేర్. మళ్ళీ సోమవారం కలుద్దాం. నమస్తే.